పేరు విని మోసపోయిందనమాట మా పెద్దమ్మాయి. అదేంటో ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో, ఇంకా ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అండి. సో, 3 అవుతుందనమాట. వచ్చేసింది మా చిన్నమ్మాయి. ఇంకా పెద్దమ్మాయి 4 కల్లా వస్తుందండి. ఇంకా నేను ఏబీసీ జ్యూస్ చేద్దామని చెప్పేసి అన్నీ కట్ చేయడానికి పెట్టుకున్నా. ఏమేంటంటే రెడ్ కలర్‌లో ఉంది. ఏంటో డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి టేస్ట్ చూస్తానని చెప్పి తీసుకుందనమాట. చిన్న పీస్ బీట్రూట్. సో, తింటుంది. నేనెప్పుడు చేయలేదండి ఏబీసీ జ్యూసు. ఎందుకంటే ఆమె క్యారెట్టు, యాపిల్ అన్నీ బానే తింటారు. ఇంక బీట్రూట్ ఇంక ఇష్టం ఉండదు వాళ్ళకి తినడానికి. ఇంక అలాగని చెప్పేసి ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారేంటే చేయాలనిపిచ్చింది. సో, వాళ్ళకి పేరు ఏబీసీ అనగానే డిఫరెంట్‌గా అనిపిచ్చిందనమాట. సో, చెయ్యి అని చెప్పేసి అనేసరికి ఇంక నేను అన్నీ కట్ చేసి పెట్టాననమాట. అందులో ఇంకా 3 కీరా ముక్కలు గూడా ఏశాను. ఇంక ఈలో అన్నీ కట్ చేసేసరికి మా పెద్దమ్మాయి కూడా వచ్చేసింది. ఇంక రాగానే తీసేసుకుందనమాట. నేను మిక్సీ పడతానని చెప్పేసి. ఇంక రాగానే ఇంక తనే మిక్సీ పట్టిందండి. తర్వాత కాటన్ క్లాత్‌లో గానీ, చున్నీలో గానీ మొత్తం పిండేయాలనమాట జ్యూస్ అంతా. చిన్న గిన్నెలోకి ఇంక తీసేసిన తర్వాత ఒక జార్ అయితే అయిందండి. ఒక గ్లాస్ నిండా అయిందనమాట. సో, మీకు చూపిస్తాను చూడండి. ఆమె ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా అని చెప్పేసి తాగేసింది. ఫస్ట్ నోట్లో ఏసేసింది. కానీ అది అసలు ఆమెకి నచ్చలేదనమాట. మామూలుగా కాదు. ఇంకా వీడియో తీస్తున్నాను గానీ సైలెంట్‌గా ఉంది గానీ, లేకపోతే వామిటింగ్ అయితే చేసేసేది. ఇంకా అది ఇద్దరికీ షేర్ చేసేసాను సగం సగం. అదిగో చూడండి. అస్సలు నచ్చలేదు ఆమెకేంటంటే కలర్ బాగుంది కదా అని చెప్పి టేస్ట్ చూసింది. ఇంకా కొంచెం చప్పగా ఉందని చెప్పి కొంచెం హనీ అయితే వేసుకుందనమాట. ఇంకా అందులో మా చిన్నమ్మాయి అమ్మ అయితే అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏది ఇచ్చినా మంచిగా తాగుద్దనమాట. ఏమిచ్చినా బాగానే తింటది, తాగుద్ది. కానీ అన్నం కాడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి మా చిన్నదైతే. సో, ఇంక అదిగోండి ఇంక హనీ ఏసినా ఆమెకి అస్సలు నచ్చలేదు. కానీ నేనైతే వదలలేదనమాట. కొంచెం నేను తాగేసి ఇంక మిగతాదంతా ఆమెకిచ్చి పట్టించేశాను. ఇంకా ఇలాగా ట్యూషన్ అయితే టైం అయిపోయిందండి. 5-7 అనమాట. ఇంక వాళ్ళ ట్యూషన్‌కైతే డ్రాప్ చేసేసాను. ఇంకా వాళ్ళనైతే పంపించేసి నేనైతే లైనింగ్స్‌కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాననమాట. సో, 3 డేస్ నుంచి అనుకుంటున్నానండి ఎళ్ళడానికి. కొన్ని బట్టలైతే ఉన్నాయన్నమాట కుట్టేవి. సో, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాననమాట లైనింగ్స్‌కి. ఇంకా లైనింగ్స్ అయితే తీసేసుకున్నాను. అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. సో, తర్వాత లైనింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా కోకోనట్ వాటర్ దగ్గరికైతే వెళ్తామన్నట్టు తీసుకుందామని చెప్పి సమ్మర్ అయితే వచ్చేసింది కదా! ఇంక పిల్లలకైతే పట్టుకెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో, ఈరోజు ఇది వ్లాగ్ అండి. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పేరు విని మోసపోయిందనమాట మా పెద్దమ్మాయి. అదేంటో ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో, ఇంకా ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అండి. సో, 3 అవుతుందనమాట. వచ్చేసింది మా చిన్నమ్మాయి. ఇంకా పెద్దమ్మాయి 4 కల్లా వస్తుందండి. ఇంకా నేను ఏబీసీ జ్యూస్ చేద్దామని చెప్పేసి అన్నీ కట్ చేయడానికి పెట్టుకున్నా. ఏమేంటంటే రెడ్ కలర్‌లో ఉంది. ఏంటో డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి టేస్ట్ చూస్తానని చెప్పి తీసుకుందనమాట. చిన్న పీస్ బీట్రూట్. సో, తింటుంది. నేనెప్పుడు చేయలేదండి ఏబీసీ జ్యూసు. ఎందుకంటే ఆమె క్యారెట్టు, యాపిల్ అన్నీ బానే